వీళ్ళేంటండి బాబు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? చెప్తాం ఇప్పుడు అక్కడికే వస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా మర్రిపూడి పొదిలి ఈ రెండింటి మధ్యలో ఉన్న పొదిలి కొండ అని పిలుస్తారు. అతిపెద్ద హైట్లో ఉండే కొండ అనమాట. ఘాట్ రోడ్డు ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొదిలి కొండ మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఈ దేవాలయం పౌరాణిక ప్రాధాన్యత కలిగింది. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా పూజించబడుతుంది. ఈ ఆలయ ప్రధాన దేవత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ స్వామి శాలిగ్రామం రూపంలో ఉండి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలుస్తారు. స్వామి తన అర్ధాంగి శ్రీ లక్ష్మీదేవి సమేత కొండపై కొలువై ఉన్నారు. నరసింహస్వామి రూపం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ స్వామిని వేడుకుంటే ఎంతో రక్షణ ఉంటుందని ప్రగాఢంగా భక్తులు నమ్ముతారు. చెంగల్రాయ యాగం నిర్వహించే సమయంలో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారని ఈ ఆలయం అత్యంత పవిత్రంగా పేర్కొంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ముఖ్యంగా చైత్ర మాసంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతాయి. భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇది ఆధ్యాత్మిక రీతిలో ఎంతో పవిత్రమైన చర్యగా భావిస్తారు. కొండపై ఉన్న పర్వత ప్రాంతం బహు ప్రశాంతంగా ఉంటుంది. భక్తులు ఇక్కడ క్షణం తగినంత శాంతిని పొందుతారు. పొదిలికొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల ప్రగాఢ విశ్వాసానికి నిలయంగా ఉంది. ఇప్పుడు ఈ పొదిలికొండకి చేరుకోవాలంటే ఇప్పుడు మనకి ఒంగోలు నుంచి వచ్చేవాళ్ళు ఒంగోలు నుంచి పొదిలి వచ్చి పొదిలి మర్రిపూడి మధ్యలో ఉండే రహదారి గుండా మనం ఈ కొండకు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇటు నుంచి ఉదయగిరి ఇటు నుంచి వచ్చేవాళ్ళు కందుకూరు నుంచి ఇటు వచ్చేవాళ్ళు కడిగిరి మీదుగా పొదిలి చేరుకొని పొదిలికొండకు చేరుకుంటారు. పొదిలికొండ చాలా అత్యంత ఎత్తులో ఉంటుంది. చాలా ఘాట్ రోడ్డు ఉంటుంది. ఈ కొండకు చేరుకోవాలంటే అత్యంత జాగ్రత్తగా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం కారులో వెళ్తున్నాం. ఈ కారు పైకి ఎక్కుతుందా లేదో చూడాలి ముందు. ఎందుకంటే ఘాట్ రోడ్లో ఎత్తుపల్లాలు అధ్వాన్నంగా ఉన్నాయి, మరీ దారుణంగా ఉంది పరిస్థితి. అయినా మన ప్రయత్నంలో లోపం లేకుండా పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాలని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ముందు మనం అక్కడికి చేరుకోవాలంటే ఈ మార్గం గుండా మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ పైకి వెళ్ళాలంటే ఘాట్ రోడ్డు చాలా ప్రమాదకరం స్థాయిలో కనిపిస్తూ ఉంది. మనం పైకి చేరుకుంటామా చేరుకోలేమా, ఈ వాహనంలో చేరుకోలేకపోతే ప్రత్యామ్నాయం ఏంటి, ఈ విషయాలన్నీ మీరు ముందు చూద్దాం. మరి నువ్వు చూడొద్దు, నువ్వు చూసుకో. కార్ వీల్స్ చాలా కిందికి ఉండడం వల్ల ఈ రాళ్ళ మధ్యలో నుంచి స్కిడ్ అయిపోతూ ఉంది. ఏమాత్రం మనం పైకి వెళ్ళే పరిస్థితి కనపడట్లేదు.
ఇంకా ఇక్కడి నుంచి మనం రిటర్న్ వెళ్తున్నాం. ఎందుకంటే ఏమాత్రం ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనపడట్ల. మనం ముందుకు వెళ్ళాలి అంటే ద్విచక్ర వాహనాలను తీసుకొని వెళ్ళడం తప్ప మన కారులో వెళ్ళలేమని పరిస్థితి. ఇక మనం కిందికి వెళ్ళి మనం రిటర్న్ అవుతున్నాం. కిందికి వెళ్ళిన తర్వాత ఆ పరిసరాలను చూసి మరో రోజు మనం మరో వెహికల్ అంటే ద్విచక్ర వాహనాలు ఏదైనా ద్విచక్ర వాహనం తీసుకొని మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తున్నాం. కింద కొండ పరిసరాలు మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఆ పరిసరాలను మీకు చూపించి మరో రోజు మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాలను చూసేందుకు మనం ద్విచక్ర వాహనంలో వెళ్ళి అక్కడ పరిసరాలని చూపిద్దాం. ఇప్పుడు కింద పరిసరాలు చూడండి. ఆ కొండ దిగేటప్పుడు ఆ వ్యూ చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఎంత విశాలమైన ప్రాంతం, ఎంత ప్రశాంతమైన ప్రాంతం, ఎంత ఆహ్లాదకరమైన ప్రాంతం.
అలవాటు చేస్తే నేను తీస్తారా? నాకు అలవాటు చేయాలి కదా నువ్వు ఫస్ట్ నుంచి. మరి ఇటు తీరా అనేది ఒకసారి చెప్తే ఇంకా రెండోసారి నేను కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతా. మనసుకి అట్లా ఆహ్లాద వాతావరణం కనిపించిన చోట అవును కాదురా, ఎంతసేపు పెడతావు అనేది నాకు ఐడియా ఉంటుంది కదా. మొన్న చూశాను రికార్డ్ చేసి ఎంతసేపు అనేది తర్వాత మనం ఆ టైంని బట్టి మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకుంటాం, ఉంచుకుంటాం. ఏది బాగుంటుంది ఉంచుకుంటాం, బాగా కట్ చేస్తాం. ముందు క్యాప్చర్ చేయాలి కదా. నువ్వు రోడ్లు తీసేవాడు. ఒరే రోడ్లు కాదు, కొండ తీసేలేరా. ఇందాక కూడా చాలా వచ్చినాయి కానీ అక్కడ అర్థం తీస్తే. ఈ దట్టమైన అడవి ప్రాంతంలో నాటుకోడి ఫ్రై తయారు చేసాం. వారవ్వా అనాల్సిందే. రేపు చూడండి అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో ఈ అద్భుతమైన వీడియో. వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.